హాయ్ అందరికి వెల్కమ్ టు సుమి టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను బార్బిక్యూ నేషన్ కి వెళ్ళబోతున్నాను. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు అన్నమాట, బార్బిక్యూ నేషన్ లో ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళండి ట్రై చేయండి అని అంటా ఉంటారు. వాళ్ళంతా నాకు క్రేవింగ్స్ పుట్టిస్తారు అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఛాన్స్ కుదిరింది. నేను మా చెల్లి అయితే వెళ్తున్నాం. మా చెల్లి ఇప్పటికి ఇది 3rd టైం అనుకుంటా వెళ్ళటం, ఇప్పుడు వస్తే 4th టైం. బట్ నాకైతే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. అందుకే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, కడుపు అంతా ఎంటీగా పెట్టుకుని వచ్చాను అనమాట. సో దట్ ఇంకా ఎక్కువ తినొచ్చు కదా. ఇప్పుడైతే ఇక ఇక్కడకి వచ్చేసా. ఇది DSL మాల్ లో ఉంటది కదా, ఆ బార్బిక్యూ నేషన్ అనమాట. ఎన్ని ఫుడ్స్ తినాలో అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉంది, రండి. ఇదే ఎంట్రీ అనమాట. అబ్బా మోర్ దెన్ దట్. ఆహా, మా చెల్లి చెప్తుంది 3 టైమ్స్ కాదంట, మోర్ దెన్ దట్ చాలా సార్లు వెళ్ళాను అని చెప్పింది. ఈమె రాజమండ్రిలో ఉండి కాకినాడకి అన్ని సార్లు వెళ్ళింది, హైదరాబాద్ లో ఉండి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అదే మ్యాజిక్ అన్నమాట. హైదరాబాద్ లో కూడా వెళ్ళాం. మైక్ ఎట్టుకోరా. హిందీలో మాట్లాడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నో 4155 707. అబ్బా ఎన్ని ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ, భలే ఉంది. ఇప్పుడే రావాలని ఫోన్. అబ్బా ఎన్ని ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, నేను రేపటి నుంచి జిమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, అండ్ డైట్ కూడా స్టార్ట్ చేస్తా. సో అంతకంటే ముందు నాకు ఇష్టమైనవన్నీ తినేస్తే ఏమో ఒక 6 months వరకు ఏమి తినను. అంటే ఏమి తినను ఇన్ ద సెన్స్ స్వీట్స్ లాంటివి అలాంటివి ఏమి తినను, అన్ని హెల్దీ ఫుడే తింటా. అందుకని ఈ రోజు మొత్తం ఏమేమి తినాలనుకుంటున్నాను అన్ని ఇప్పుడే తినేస్తా. సో ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం కార్నర్ లోకి ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా, అందుకని చెప్పి నేను చిట్టి ఇక్కడ సెటిల్ అయిపోయాము. అటు జై కూర్చుంటాడు. సో మేమైతే నాన్ వెజ్ తో వెళ్తున్నాం అనమాట. ఈ రోజు వెజ్ అయితే అంట 996 ఉందంట, నాన్ వెజ్ అయితే 1046 పర్ హెడ్. సో మేము నాన్ వెజ్ తోనే వెళ్తున్నాం. First visit. For me it is first visit. For her it is I don't know 5th or 6th visit. Not here but different branch. Same concept. Same concept but not here. Yeah. You're aware of all this. Second. First time నేను ఎప్పుడు రాలేదు. ఇది సిగ్నేచర్ మాక్టైల్స్ అంట, తర్వాత ఏమో నాన్ ఆల్కహాలిక్ బీర్ అంట. వద్దు అసలు బీర్ ఇటువంటి జోలికి మనం అసలుకే వద్దు. ఏదో మాక్టైల్ చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది. సంథింగ్ ఏదైనా మాక్టైల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మాక్టైల్స్ అంట, అది చూద్దాం ఏంటో. నువ్వు పెట్టుకో మైక్. నువ్వు ఫస్ట్ మటన్ కీమా పావ్ అని పెట్టినారు. మటన్ నాకైతే అంతగా ఇష్టం ఉండదు, బట్ ఏమో ట్రై చేద్దాం. ఫస్ట్ మటన్ కీమా ట్రై చేద్దాం. అచ్చా హేనా భయ్యా, బాగుంది. అయితే ఒకటి పెట్టి చూద్దాం. చిన్న బయట అందుకే వేయించుకోవాలి, పక్కన వాళ్ళు అడగకూడదు. బట్ నాకు వద్దు. ఇంకా ఏదైనా ఇక్కడ అంట లిమిట్ గా తినాలంట. ఎక్కువ తిన్నామంటే ఒక టేస్ట్, ఫస్ట్ ఐటమ్ ఎక్కువ తినేసామంటే అన్ని టేస్ట్ చేయలేం. అందుకే లిమిట్ గా తినడం మంచిది. నెక్స్ట్ అయితే సూప్ వచ్చింది, కానీ మేము సూప్ తీసుకోవట్లేదు. ఐఎమ్ నాట్ పానీపూరి గర్ల్. నాకు చాట్ అంటే ఇష్టం, పానీపూరి అస్సలు ఇష్టం ఉండదు. ట్రై చేద్దాం. పానీపూరి ట్రై చేసిన, స్వీట్ అయితే ట్రై చేస్తాను కానీ హాట్ ట్రై చేయను. చూద్దాం. నచ్చదు అంటది కానీ అన్ని తినేస్తుంది, అన్ని ట్రై చేసేస్తుంది. నాకు వద్దే అంటది, మా ప్లేట్ లో లాక్కొని మరి తినేస్తుంది. బాగానే ఉంది. బాగాలేదు, మింట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. అవును పర్లేదు. ఇక్కడ పైనాపిల్, పన్నీర్ అండ్ మష్రూమ్ తీసుకొచ్చి పెట్టారనమాట. మా చెల్లి అంటుంది పైనాపిల్ నా ఫేవరెట్ అంటుంది. నిజంగా అంత బాగుంటుందా పైనాపిల్? ట్రై చేయాలి. నాకైతే మష్రూమే ఇష్టం. నాకు జైకి మష్రూమే ఇష్టం పన్నీర్ కంటే. ఇది వాళ్ళు ఏంటంటే లైక్ ఒక 60% 65% వాళ్ళు కుక్ చేసేసి మనకి ఇక్కడ ఇస్తారనమాట. ఓకే, మనం ఇంకా లైక్ బిల్ చేసుకోవాలి. కైండ్ ఆఫ్ ఫన్. ఓకే, కోస్టల్ ఫిష్ టిక్కా. Bring everything medium spice.
ఇక్కడ ఇందులోని రొయ్యలు తీసుకొచ్చారు. మా చెల్లి అంటుంది రొయ్యల్లో నరాలు తీసారా లేదా అని అడుగుతుంది. నరాల్ మ్యాటర్స్ టు మీ. కాసేపు గ్రిల్ అవనిద్దాం భయ్యా. మాకు మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏం భయ్యా. ఫస్ట్ టైం కదా అందుకే ఎక్సైటింగ్ గా ఉంది. అంత ఎక్సైట్మెంట్ లేదు కానీ నాకు నీకు అంటే 5 to 6 times వచ్చామ్మా. నాకు ఇదే ఫస్ట్ టైం కదా, ఏం చూసినా కొంచెం అలాగే ఉంటది. క్రిస్పీ కార్న్ బాగుంటుంది, అది తిను, చాలా బాగుంటుంది. నువ్వు జై తిను. ఇది ట్రై చేయ ఫస్ట్. షూరా పైనాపిల్ జైకు కూడా పెట్టు. ఖాళీ అయిపోయిన ఇది ఎప్పుడు వాళ్ళ సైడ్కి పెట్టుకోవాలి మనం, సో దట్ వెల్కమ్ అండ్ వెల్కమ్. లెట్ మీ ట్రై. ఇది ఏమైనా సాస్ తో పెట్టుకొని డిప్ చేసుకొని జస్ట్ ఇలా ప్లేన్ తినొచ్చు. ఫస్ట్ ప్లేన్ తిని ఒక చిన్న బైట్. మేయోనీస్ బ్యాన్ చేయడమా? ఏమో నాకు తెలియదు, నీకు బాగా తెలిస్తే. చూపించింది న్యూస్, నేను ఎక్కడ ఫాలో అయ్యి. కార్న్ మాత్రం నిజంగా సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది ఓకేనా మీకు? తీసుకోమా. చిల్డ్ కావాలా? సరిపోతుంది. దిస్ ఇస్ ఇనఫ్. ఇక్కడ గ్రిల్ మీద చాలా రకాల కబాబ్స్ అయితే తీసుకొచ్చారనమాట. మేమైతే 3-4 ఖాళీ చేసేసాము. పన్నీర్ ఖాళీ చేసేసాము, పైనాపిల్ అయిపోయింది, మష్రూమ్ అయిపోయింది. ఇక్కడ చికెన్, ప్రాన్స్ రకరకాలు ఉన్నాయి. మా చెల్లి ఇక్కడ కూడా అడుగుతుంది ప్రాన్స్ లో నరాలు తీసారా లేదా అని చెప్పేసి. అండ్ ఈ కార్న్ ఉంది కదా, లిటరల్లీ అసలు ఎలా చేసారో తెలీదు. మీకు రెసిపీ తెలిస్తే నాకు చెప్పండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకు కూడా సర్వ్ చేయాలి. జైకి కూడా సర్వ్ చేయాలి. జైకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి చెప్తాను చిట్టి, ఈ ఫోర్క్ స్పూన్ తో తినే కంటే చేత్తో తింటే సాటిస్ఫాక్షన్ వేరే. నిజంగా నాకు పట్టినట్టు ఉంటది. స్టైల్ కోసం అని చెప్పి వెళ్ళి ఫోర్క్ స్పూన్ యూజ్ చేసే కంటే అలా చేత్తో తింటే భలే ఉంటది. కొంచెం సేపు కుక్ అవ్వాలి. వేడిగా తింటానే బాగుంటుంది. అలా వేడిగా తింటే నోరు కాలింది అనుకో వాటర్ తాగుతావు. వాటర్ తాగేవనుకో ఎక్కువ ఫుడ్ తినలేవు. నువ్వే కదా చెప్పు వాటర్ తాగితే ఎక్కువ ఫుడ్ తినలేవని, అవునా? పెడతావా? తినరా నాన్న, తిను. జైకి సర్వ్ చేయి. అవన్నీ కుక్ అయ్యాక తీసి పెడతాను. కాదు, ఈ ఫిష్ ఎందుకే సాంబార్ ఫ్లేవర్ వచ్చింది? సాంబార్ పొడి వేసారు. సాంబార్ పొడి వేసారు. నువ్వు జై బాబాకి పెట్టు కొంచెం. పెడితే నా ఆయనకి నేనే పెట్టాలి. తిన్నాను. తిను బుజ్జి. నాకు కూడా అనిపించింది. ఇదా ఇలాగే ఓపెన్ చేయాలి మనం. మా అక్కకు తెలివితేటలు ఉన్నాయి. పోయారా నాన్న? ఇదేంటి క్రాన్బెర్రీయా? అంతలా ఫోర్స్కి వేసేయకూడదు నుంచి ఒక ఎడ్జ్ నుంచి వేసుకోవాలి. అవి ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగేసాం అనుకో ఇంక మళ్ళీ తినలేవు. ఇదేమో తందూరి చికెన్ అంట, ఇది మటన్ సీక్ కబాబ్ అంట. చూద్దాం, మటన్ సీక్ కబాబ్ ట్రై చేద్దాం ఫస్ట్. ఫిష్ కూడా బాగుంది. ఈ ఫిష్ ని కొంచెం సేపు గ్రిల్ అవనివ్వాల్సింది. టూ ఫాస్ట్. ఏమే చిట్టి మంచి లక్ష్మి, నాకు డౌట్ వచ్చింది, అడగమంటావా? ఇంత ఉంది, నాకు ఇప్పుడే సగం కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. మనకు కావాలనుకుంటే కొంచెం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? ఇంటికి
బ్యాగ్లెట్ తీసుకెళ్తావా, టిష్యూలో ర్యాప్ చేసి తీసుకెళ్తావా, అలా అందరూ పార్సల్ అడిగితే ఎవరా? లేదు, కానీ దానికి అడిషనల్ ఛార్జెస్ లాంటివి ఉంటాయి కదా. అందుకే ఇంట్లో నుంచి కొన్ని డబ్బాల కవర్లు అంటే వేసుకొచ్చేయాల్సింది తీసుకెళ్ళి. నాకు ఈ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కమెంట్లో చెప్పండి. ఈ బార్బిక్యూ నేషన్కి వచ్చినప్పుడు అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, దాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, బ్యాగ్లో కవర్లు పట్టుకొని రావాలా, బాక్సులు పట్టుకొని రావాలా నాకు చెప్పండి. చిట్టి అక్కడ 2 పిల్లలు వస్తున్నారు, కిడ్స్కి ఫ్రీయా అలాగే ఉంటాయి? వాళ్ళకి ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి, ఛార్జెస్ వేరు. అంటే హాఫా? కానీ కాదు, ఉంటాయిరా, మనకంటే తక్కువ ఉంటాయి ఛార్జెస్. నేను కిడ్ అని చెప్పేసి వస్తాను. ఇది కాదు 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 ఓ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మన బర్త్డే అనుకో, ఈరోజు బర్త్డే అంటే మనం కూడా కిడ్తోనే సమానం కదా, ఆ రోజు సగం ఛార్జీలు వేస్తారా? కాడు కేక్ ఇచ్చి చప్పట్లు కొడతారు. కానీ ఇవి ఇక్కడ దాకా ఉంది, ఇంకేం తినమంటావే? ఆయన నాకు అర్థం కాదు, మళ్ళీ చేసుకొని తినమంటారు ఏంటి? ఇప్పుడు వండుకునే ప్రొసెసర్ ఎందుకు పెట్టారంటే మన పొట్ట ఆల్రెడీ ఫుల్ అయిపోతుంది, వండే గ్యాప్ లో కొంచెం స్పేస్ దొరుకుతుంది, ఆ కొంచెం గ్యాప్ లో మళ్ళీ కొత్తవి తినచ్చు. అమ్మ మంచులక్ష్మి, ఇది సరిగ్గా కుక్ అవ్వలేదు, నువ్వు నాకు రాగా పెడుతున్నావు. ఇది కుక్ అయింది నేను స్మార్ట్ చల్లచ్చు. ఫిల్ చేయమను. నాకు భయం అన్నాడు. నీకు భయం అమ్మా? నీకు కుక్ అయిందా? చెప్తే వినవు కదా మాట. బిర్యానీ తిందాం, ఎనఫ్ విత్ స్టార్టర్స్. ఇప్పుడే కాదు, ఇంకా చాలా తినాలి. వచ్చేయడం అంటే వచ్చేయడం కాదు, పైసా వసూలు చేసి స్టార్టర్స్ కానీ మనం ఎక్కువ తినాలి. వాళ్ళు నీకు స్టార్టింగ్ పానీపూరి లేదంటే బ్రెడ్ ముక్కలు అవన్నీ తెచ్చాలనుకుంటున్నాం, వాళ్ళకి డబ్బులు సేవ్ అవ్వాలి. సో అది పక్కన పెట్టేసి మనకి కొంచెం సాటిస్ఫై అయ్యేలా ఉండేది స్టార్టర్స్. రైస్ ఐటమ్ కూడా అంత ఏమి ఉండదు. నాకు డెజర్ట్స్ కావాలి, కేక్, ఐస్ క్రీమ్ అవన్నీ ఇంట్రెస్ట్. అవి ఆ రౌండ్ సెకండ్ రౌండ్, ఇది మాత్రం మెయిన్ మేజర్ రౌండ్. ఇప్పుడు కాదు, నాకు అర్థం కాదు. రేపటి నుంచి ఇంకా జిమ్ జాయిన్ అవ్వి ఫిట్నెస్ అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు తింటుంది ఇంకో 5 కేజీలు పెరుగుతున్నాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. గ్రిల్ కాన్సెప్ట్ ఏంటో ఎక్కడి నుంచి పెడతారు అసలు? రాజమండ్రిలో లేదు, మీరు పెట్టచ్చు కదా. ఉన్నాయి కానీ అవి గ్రిల్ లేదు. ఈ ఫిష్ అర్థం ఇందాక నుంచి చూస్తున్నాను, ఫిష్ ఎందుకో సాంబార్ ఫ్లేవర్ వచ్చిందిరా. మీ చెన్నై సాంబారే చదువుతున్నా. ఏం లేదే, ఎంత బాగుందంటే అస్సలు స్పైసీ లేదు. నేను ఇప్పటికీ మర్చిపోవట్లేదంటే గుర్తెట్టుకో, ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది తిని. ఏ అబ్బా ఎలా చేశారో. ఇక్కడ టేబుల్ మీద ఇట్స్ మై ఫేక్ బర్త్డే అని చెప్పి ఉందన్నమాట. ఎవరికి చెప్పొద్దు, ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి వాళ్ళకి చెప్తాను. బర్త్డే అంటే ఏం సర్ప్రైజ్ ఇస్తారో చూద్దాం. మా చెల్లి చెప్పింది బర్త్డే అని చెప్తే సర్ప్రైజ్ లాగా ఏదో ఇస్తారంట, కేక్ కట్ చేపిస్తారంట అని అన్నారు. చూద్దాం, స్ట్రేంజర్స్ తో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం. వెయిటింగ్. నాకు అర్థం కాదు, మనిషి ఒక్కొక్కరు ఒక 1000 రూపీస్ పెట్టి కొనుక్కొని వస్తారు, ఐదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తినేస్తాము, వాళ్ళకి లాస్ కదే, ప్రాఫిట్ ఎలా ఉంటది? లాస్ అంటే మనం ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ రాబట్టే కదా ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేసింది బ్రాంచ్, కొంతమంది స్టాఫ్ పెట్టుకున్నారు. ఒక పర్సన్ వచ్చారనుకో, ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కొంచెం 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 ట్రై చేసినా ఎంత లేదన్నా మినిమం ఒక 3 hours అయితే టైం స్పెండ్ చేస్తాడు కదా. అలా 3 hours టైం స్పెండ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫిల్ అయిపోయినట్టు ఉన్నాయి అనుకో, ప్లేసెస్ అన్ని ఫిల్ అయిపోయినాయి. అప్పుడు కొత్త కస్టమర్స్ ఎవరైనా వచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ప్లేస్ అప్పుడు ఎలా అడ్జస్ట్ చేయటం? వెయిటింగ్ లిస్ట్లు ఉంటాయి, స్లాట్లు ఉంటాయి. స్లాట్స్ మనం బుక్ చేయకుండా వచ్చేసాము. స్లాట్స్ బుక్ చేయకుండా వచ్చాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 hours నుంచి ఉంటున్నాం, వేరే ఎవరో వచ్చారు అనుకుందాం, వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చారు, మనల్ని వెళ్ళిపోమంటారా? అలా వెళ్ళిపోమని ఏమన్నా, వెళ్ళిపోమని అయితే అన్నా అంటారు ఎవరైనా. మా జై ఎంత ఇంట్రోవర్ట్ అంటే
ఫుడ్ అడగడానికి కూడా చాలా మొహమాట పడతాడు. పాప మీ పైనాపిల్ కబాబ్ అంత బాగా నచ్చేసినట్టుంది, మళ్ళీ ఇంకోసారి కూడా తెప్పించుకున్నాడు. నిజంగా అంత బాగా నచ్చింది అజయ్ కుమార్. దీని తర్వాత గ్రిల్ తీపిచ్చేస్తాను. మటన్ మరక్ I love it. Fish curry. Butter chicken. Butter chicken. అది ఆల్రెడీ పెట్టేసుకుంటాం కూడా. బటర్ చికెన్, లైక్ సూప్. This one I have to try. ఇలా thumbnail-కి ఈ వాటర్ ఏంట్రా ఇందులోకి పడిపోతాయి కదా. అంత బాగా చూడు ఎంత కష్టం పడాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళిపోతాం. బార్బిక్యూ నేషన్ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళాలనుకున్నాను. సరదా తీరిపోయింది. బాబోయ్, కడుపు నిండగా తినడం కాదు, ఇక్కడ దాకా తిన్నట్టు అయ్యింది నాకు. తిని అలసిపోవడం అంటే ఇదేనేమో బాబోయ్ వస్తున్నట్టుంది. నేను నిజంగా ఈ రోజు ఎంత కావాలంటే అంత తినేసి రేపటి నుంచి ఇంకా జిమ్ జాయిన్ అయ్యి డైట్ స్టార్ట్ చేసి ఇదంతా అనుకున్నాను. నేను చెప్తున్నాను, ఇప్పుడు జిమ్ జాయిన్ అవ్వకపోయినా ఈ రోజు తిన్న తిండి ఉంది చూడండి, అంత విరక్తి కలిగేలా తిన్నాను. ఇంకా జనంలో స్వీట్స్ కానీ బిర్యానీస్ కానీ ఇంకేం తినవద్దు అన్నంత విరక్తి కలిగేలా తిన్నాను. నేను ఫస్ట్ టైం వచ్చింది, నాకేదో చిరాకు ఉంది. పిల్లకి చాలా 5th టైమో 6th టైమో అయినా కానీ మళ్ళీ వచ్చే చూడు, నీ సాహసానికి ఒప్పుకోవాలి. వీఆర్ జస్ట్ ఫుడ్ బ్లాగర్స్, మాకు అలవాటు అయిపోయింది. ఎన్ని రకాల ఫుడ్ ఉంటుందో అన్ని తిన్నాం. నాన్ వెజ్, వెజ్ కానీ డెజర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ తిన్నాను. ఓకే ఫుడ్ అంతా మంచిగానే ఉంది కానీ నేను ఎక్కువ తినలేకపోయాను. బట్ మా చెల్లి అయితే బాగా తింది. ఎవరైతే ఫుడ్ ఎక్కువ తింటారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలా చూస్ చేసుకొని ఇలా కొంచెం తింటారు చూడండి, వాళ్ళకైతే వేస్ట్, ఇది అన్వర్తి. బాగా ఫుడ్ తింటారు ఎవరైతే ఫుడీస్ ఉంటాయో వాళ్ళకైతే వర్తి. అంతే. ఇంక వాళ్ళ వ్లాగ్ నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళి పడుకోవడమే అంతే. ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్. సబ్స్క్రైబ్.